కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, ప్రజల కోసం జీవిస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోతావు అని చెప్పిన గొప్ప మహనీయుడే ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయాడు. ఆయన ఎవరో కాదు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఏప్రిల్ 14, 1891లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు భీమాబాయి, రామ్జీ. రామ్జీ గారు సైన్యంలో చేసేవారు. తన తల్లి భీమాబాయి ఇంటి దగ్గరే వంట పనులు, ఇంటి పనులు చూసుకునేవారు. అంబేద్కర్ గారు చదువుకునే సమయంలో చాలా కులం పిచ్చి ఉండేది. అంబేద్కర్ గారు చదువుకునే సమయంలో తనకు తరగతి గదిలోకి రానిచ్చేవారు కాదు. ఎందుకంటే అంబేద్కర్ గారు చాలా తక్కువ కులంలో జన్మించారు. దానితో అంబేద్కర్ గారిని సమాన హక్కులతో చూసేవారు కాదు. దానితో అంబేద్కర్ గారు బాధపడలేదు. ధైర్యంగా ముందడుగు వేస్తూ గొప్ప గొప్ప చదువులు ఎన్నో చదివారు. 10కి పైగా డిగ్రీలు, పీజీలు చేశారు. గొప్ప గొప్ప చదువులు చదివారు. దానితో అయినా కానీ అంబేద్కర్ గారు దేశానికి ఏదో ఒక మంచి చేయాలని మళ్ళీ భారతదేశంకు వచ్చి ఉచిత పాఠశాలలు, కళాశాలలు తెరిచారు. రాజ్యాంగాన్ని రచించారు. ఇప్పుడు మన భారతదేశం కూడా రాజ్యాంగం పైనే నడుస్తుంది. మనం కూడా రాజ్యాంగం పైనే నడవాలి. ఎందుకంటే మన ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రాజ్యాంగం పైనే నడుస్తుంది. ఈ రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఒకవేళ గాని ఈ రాజ్యాంగమే లేకపోతే మన హక్కులు లేవు, మన సమాన హక్కులు లేవు. కాబట్టి ఈ రాజ్యాంగం ప్రకారం మనం నడవాలి. మనం అంబేద్కర్ గారు నడిచిన సిద్ధాంతంలో నడవాలి. అంబేద్కర్ గారు గొప్ప దేశభక్తుడు మరియు క్రమశిక్షణ ఉన్నవాడు. మనం కూడా దేశభక్తి మరియు క్రమశిక్షణ ఉండాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఎన్ని గొప్ప గొప్ప చదువులు చదివినా కానీ మళ్ళీ భారతదేశానికి వచ్చి ఉచిత పాఠశాలలు, కళాశాలలు మరియు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. పట్టుదల కూడా ఉన్న వ్యక్తి. మనం కూడా ఏదైనా ఏ కష్టం వచ్చినా ఏదున్నా కానీ మనం కూడా పట్టుదలతో కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే అంబేద్కర్ గారు నడిచిన సిద్ధాంతంలో నడవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు నడిచిన సిద్ధాంతంలో నడిస్తే మన దేశాన్ని కాపాడుకోవచ్చు, మన రాజ్యాన్ని కాపాడుకోవచ్చు. అంబేద్కర్ గారి సిద్ధాంతంలో నడిస్తేనే మనం అభివృద్ధి చెందుతాం మరియు మన దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే మనం అంబేద్కర్ గారి సిద్ధాంతంలో నడవాలి. అంబేద్కర్ గారి సిద్ధాంతంలో నడిస్తేనే మనం అభివృద్ధి చెందుతాం మరియు మన దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే మనం అంబేద్కర్ గారి సిద్ధాంతంలో నడవాలి. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన మహనీయుడి పుట్టినరోజు ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా, దేశం వ్యాప్తంగా గొప్ప పండుగలా జరుపుకుంటాం. ఆ మహనీయుడి గురించి ఒక చిన్న పాట. బాబా అంబేద్కర నవభారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమిట్ల బ్రతుకుతుంటిమో. భీమబాయి కడుపున మీరు పుట్టకపోయుంటే, భీమబాయి కడుపున మీరు పుట్టకపోయుంటే, మీ తండ్రి రామ్జీ నిన్ను బడికి పంపకుంటే, బడి నిన్ను వెలివేసిందని కుంగిపోయి ఉంటే, ఈ భారత రాజ్యాంగం మీరు రాయకుంటే. బాబా అంబేద్కర నవభారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమిట్ల బ్రతుకుతుంటిమో. కొనసాగిద్దాం అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్.